ఇప్పుడే మార్నింగ్ షో యూస్ చేస్తున్న 12 రైల్వే కాలనీ విచ్ ఇస్ డైరెక్టెడ్ బై నాని కాసరగడ్డ అండ్ అల్లరి నరేష్ గారు ఇన్ లీడ్ రోల్. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ మూవీకి రైటర్ అనిల్ విశ్వనాథ్, అదే మన పొలిమేర 1 అండ్ పొలిమేర 2 డైరెక్టర్ ఆయన. పొలిమేర 1 అండ్ పొలిమేర 2 గురించి చెప్పాలంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీస్ లిస్ట్ లో ఈ రెండు కూడా పక్కా ఉంటాయి. మరి అదే డైరెక్టర్ ఇప్పుడు 12 రైల్వే కాలనీ మూవీకి కూడా కథ అందించాడు. ట్రైలర్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. విజువల్స్, మిస్టరీ, ఎవ్రీథింగ్ గ్రిప్పింగ్ ఉండే. మోర్ ఓవర్ నరేష్ అన్న మహర్షి సినిమా తర్వాత మంచి డిఫరెంట్ అండ్ ఇంటెన్స్ స్క్రిప్ట్స్ ని ట్రై చేస్తుండు. ఓవరాల్ మూవీ మీద అయితే నాకు డీసెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఉండే. మూవీ రన్ టైం నియర్లీ 2 hours 10 minutes ఉంటది. అండ్ మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే యావరేజ్ అనిపించింది భయ్య. ఎందుకో డీటెయిల్ గా చెప్తా. మూవీ ప్లాట్ ఏంటంటే, భయపడకండి స్పాయిలర్స్ లేకుండానే చెప్తా. హీరో అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ చిల్లరగా వరంగల్లోని రైల్వే కాలనీలో తిరుగుతుంటాడు. అండ్ పని పాట లేని ప్రతిోడు పాలిటిక్స్ పోయినట్టు వీళ్ళు కూడా ఒక పొలిటీషియన్ దగ్గర చెంచాగిరి చేస్తుంటారు. అలా ఉన్న హీరోయిన్ ని చూసి లవ్ లో పడతాడు. ప్రశాంతంగా హ్యాపీగా జరుగుతున్న హీరో లైఫ్ లో ఒక మర్డర్ ని చూస్తాడు. అసలు ఆ మర్డర్ అయింది ఎవరు అండ్ ఎవరా మర్డర్ చేశారు అనేది కంప్లీట్ స్టోరీ. ఏ థ్రిల్లర్ మూవీ అయినా 3 మెయిన్ కోర్ ఎలిమెంట్స్ పైన డిపెండ్ అయి ఉంటది. ఫస్ట్, ప్రజెంట్ రన్ అవుతున్న స్టోరీ. సెకండ్, మర్డర్ కాన్ఫ్లిక్ట్. థర్డ్, ఆ మర్డర్ కి మోటివ్ ఏంటి అండ్ చేసింది ఎవరు. సో దీస్ 3 ఆర్ ద బేసిక్ పాయింట్స్ ఆఫ్ ఎవ్రీ థ్రిల్లర్ స్టోరీ. మరి రైల్వే కాలనీ మూవీలో ఈ 3 ఎలిమెంట్స్ ప్రాపర్ గా లేవా అంటే ఉన్నాయి, బట్ కంప్లీట్లీ సాటిస్ఫై అయితే చేయలేదు. మెయిన్లీ ప్రజెంట్ రన్ అవుతున్న స్టోరీ అయితే ఏదో పోతున్నట్టు ఉంటది, ఇంట్రెస్టింగ్ అస్సలు ఉండదు. నెక్స్ట్, మర్డర్ కాన్ఫ్లిక్ట్. ఇది బాగా వర్కౌట్ అయింది, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్, మర్డర్ మోటివ్, దాన్ని చేసింది ఎవరు అనే కాన్ఫ్లిక్ట్. ఇదైతే చాలా లేయర్డ్ ఉంటది అండ్ బాగుంది కూడా. బెస్ట్ పార్ట్ ఏంటంటే మూవీ సెకండ్ హాఫ్ ఎంగేజింగ్ ఉంటది అండ్ క్లైమాక్స్ సాటిస్ఫై అవుతాం. క్లైమాక్స్ కొంచెం కొత్తగా ట్రై చేసిరు, సో ఇట్స్ గుడ్. మెయిన్లీ ఈ మూవీ ట్రూ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తీశారు, అది కూడా మన హైదరాబాద్ కుందన్ బాగ్ స్టోరీని బేస్ చేసుకొని. మెయిన్లీ మూవీలోని పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ హాఫ్ అయితే చాలా గ్రిప్పింగ్ ఉంటది అండ్ సెకండ్ హాఫ్ వల్లనే మూవీని చూడగలుగుతాం. నెక్స్ట్, సినిమాటోగ్రఫీ భయ్య చాలా బాగుంది. ఆ థ్రిల్లర్ టోన్ అయితే ప్రాపర్ గా మెయింటైన్ చేశారు. మ్యూజిక్ అయితే ఓకే అనిపించింది, మరీ అంత గ్రేట్ అయితే లేదు. నరేష్ అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బీమ్స్ ని పొగుడుతూ బీజేఎం అదిరిపోతుందంటే నేను మంగళవారం మూవీ రేంజ్ లో ఊహించుకున్నా, బట్ అంత అయితే లేదు. నెక్స్ట్, రైటర్ అదే అనిల్ గారి గురించి మాట్లాడుకోవాలంటే మన పొలిమేర ఫ్రాంచైజీ డైరెక్టర్ అయినా సెకండ్ హాఫ్ మంచిగా రాసుకున్నాడు, చాలా బాగుంది. రైటర్ అనిల్ గారు మూవీలో ఒక క్యామియో చేశారు అండ్ డైరెక్టర్ నాని వర్క్ నచ్చింది. థ్రిల్లర్ కి కావాల్సిన టోన్ ని ఎగ్జాక్ట్లీ మెయింటైన్ చేసిండు. మెయిన్ నెగిటివ్ ఏంటంటే మూవీలో ఉన్న క్యారెక్టర్స్ కి మనం అస్సలు కనెక్ట్ అవ్వం భయ్య. అండ్ ఆ స్లాంగ్ అయితే అబ్బో ప్లీజ్ మీరు తెలంగాణ స్లాంగ్ ని ట్రై చేయకండి. ట్రై చేస్తే ప్రాపర్ గా నేర్చుకోండి, లేకపోతే మూవీలోని క్యారెక్టర్స్ కి ఆడియన్స్ ఎవరు కనెక్ట్ అవ్వరు. అండ్ రైల్వే కాలనీ మూవీలో కూడా అదే జరిగింది. నరేష్ అన్న మెయిన్ క్యారెక్టర్ కదా, ఆయన తెలంగాణ స్లాంగ్ ట్రై చేసిండు, బట్ అదంతా వర్కౌట్ అయితే అవ్వలేదు. నరేష్ అన్న యాక్టింగ్ చాలా బాగుంది, బట్ ఆ స్లాంగ్ వల్ల అస్సలు కనెక్ట్ అవ్వము, ఆ ఫీల్ కూడా రాదు. నాకు తెలిసి తెలంగాణ అండ్ గోదావరి స్లాంగ్స్ చాలా కష్టం. ఏదో మాట్లాడితే వచ్చేస్తుంది అనుకుంటే మాత్రం మీరు అక్కడనే ఫెయిల్ అవుతారు. అండ్ ఈ మధ్య ప్రతి ఒక్కరు తెలంగాణ స్లాంగ్ ని వాడుతున్నారు. మొన్న మాస్ జాతరలో కూడా రవణకు అస్సలు సెట్ అవ్వలేదు. సో బెటర్ మీకు వస్తేనే చేయండి, లేదా అసలు ట్రై చేయకండి. ఎందుకంటే స్లాంగ్ సెట్ అవ్వకపోవడం వల్ల మూవీలోని మెయిన్ క్యారెక్టర్స్ కి అస్సలు కనెక్ట్ అవ్వం. సో దాని వల్ల ఎమోషన్ మిస్ అయిపోతుంది. మూవీలోని మిగతా క్యారెక్టర్స్ లైక్ జీవన్ గారిది, సాయి కుమార్ గారిది, గెటప్ సీనుది అండ్ సద్దాం గారిది, వైవా హర్షది, వీళ్ళందరూ అయితే డీసెంట్ ఉండే. గెటప్ సీను, సద్దాం అండ్ వైవా హర్ష కామెడీ కొంచెం వర్కౌట్ అయింది ఫస్ట్ హాఫ్ లో, బట్ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ ఫ్లాట్ వెళ్ళిపోతుంది నరేషన్. మేబీ వాళ్ళు ఇంటర్వెల్ ట్విస్ట్ కోసం ఆ నరేషన్ అలా పెట్టారు కావచ్చు. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే హై ఇస్తుంది, అదైతే మనం ఎక్స్పెక్ట్ చేయము. దానికోసం ఫస్ట్ హాఫ్ మొత్తం అట్లా పెట్టారైతే మాత్రం అది కొంచెం మైనసే అనిపించింది నాకు, ఎందుకంటే మనకు అంత ఎగ్జైటింగ్ ఉండదు ఫస్ట్ హాఫ్ లో. ఓవరాల్ మూవీ అయితే 1 time వాచబుల్ భయ్య. యాక్చువల్లీ థ్రిల్లర్ మూవీస్ అంటేనే 1 time వాచబుల్, ఎందుకంటే నీకు ఫస్ట్ టైం చూసినప్పుడే అన్ని ట్విస్ట్లు తెలిసిపోతాయి. సో సెకండ్ టైం నువ్వు చూస్తున్నప్పుడు ఈజీగా నువ్వు గెస్ చేస్తావు ట్విస్ట్లన్నీ. జస్ట్ జోక్ చేస్తున్నా. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్.